వెల్కమ్ టు నేను మీ మనీ. అమ్మాయిలకి ఫ్యాషన్ అంటే చాలా ఇంపార్టెంట్. అంత ఫ్యాషన్గా మనం ఉండాలి అన్నా, మనకి నచ్చినట్లు మనం డిజైన్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఫ్యాషన్ డిజైనర్ అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఎన్ఐఎఫ్డి అనేది ఒక ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ డిజైనింగ్కి ఎంతో స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తూ వస్తుంది. చూడొచ్చు ఇప్పుడు అంటే ఇక్కడ చాలామంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు. చాలా ఈవెంట్స్ కూడా చేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు అందులో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ని ఎంచుకొని వాళ్ళకి ఇక్కడ స్కాలర్షిప్ ఇవ్వడానికి ఇప్పుడు ఈవెంట్ అనేది అరేంజ్ చేశారనమాట. సో యాక్చువల్గా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడమే దీని యొక్క మెయిన్ మోటోగా చెప్పొచ్చు. అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవ్డ్ అయిన ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇక్కడ మనతో పాటు ఆ ఫ్యాకల్టీ ఒకరు ఉన్నారు. అసలు ఏంటి ఈ ఇన్స్టిట్యూట్ ఒక మెయిన్ మోటో ఏంటి, స్టూడెంట్స్ని ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నారు, అసలు వాట్ అనేది తన మాటలోనే అడిగేస్తున్నాను. హాయ్ మేడం. హాయ్ అండి, పేరు? మౌనిక. నేను ఇక్కడ ఎన్ఎఫ్టీలో ఒక స్టాఫ్ మెంబర్ని. ఐల్ బి టీచింగ్ ఇలిస్ట్రేషన్ ఓవర్ హియర్. సో ఎన్ఎఫ్టీ మేము 10 years నుంచి రన్ చేస్తున్నాము అండ్ దిస్ ఈజ్ ఆర్ 10th year సక్సెస్ఫుల్లీ. సో మా మెయిన్ మోటో వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్. లైక్ రూరల్ ఏరియాస్ నుండి కూడా we give our all support financially and మంచి సపోర్ట్ ఇస్తాము. లైక్ పిల్లలకి ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి టు హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. సో వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే మేము రూరల్ ఏరియాస్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామన్నమాట. అండ్ అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మెయిన్గా గర్ల్స్ అనేవాళ్ళు కానీ అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున మీకు వస్తూ ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే సో వాట్ ఈస్ ద ప్రాసెస్? ఇక్కడ మనకి వీ హ్యావ్ డిప్లొమా 1 year కోర్స్ ఉంది, బీఎస్సీ 3 years కోర్స్ ఉంది, షార్ట్ టర్మ్ కోర్స్ ఉంది 3 monthsది. అండ్ మన కాలేజ్లో స్పెషల్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందన్నమాట. అన్ని రూరల్ ఏరియాస్, హైదరాబాద్ అనే కాదు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు స్టూడెంట్స్ ఇక్కడ. మ్యారీడ్ పీపుల్ ఉన్నారు, ఇప్పుడే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, సిజిటి కోర్స్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ. సో ఆల్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ హియర్. అండ్ మెయిన్గా ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇదని చెప్తున్నారు. సో ఇప్పుడు మెరిట్ స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు. సో ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? మెరిట్ స్కాలర్షిప్ మేము కండక్ట్ చేస్తాము. సో అందులో 80% పాస్ అయిన వాళ్ళకి ఫీ కన్సెషన్ ఉంటుందన్నమాట. సో అలా మేము కన్సిడర్ చేసి స్టూడెంట్స్కి వి సపోర్ట్ దెమ్ బై ఫినాన్షియలీ అలా. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, ఫ్యాషన్ డిజైనింగ్ అనేది కోర్స్ మనకి చాలా ఇష్టంగా మనం నేర్చుకుంటూ ఉంటాము. సో అదే అందులో స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం రూరల్ ఏరియాస్లో, అలాగే అర్బన్ ఏరియాస్లోనే కాకుండా రూరల్ ఏరియాస్ నుంచి కూడా మనకి చాలామంది వస్తూ ఉంటారు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో. కానీ వాళ్ళకి ఏంటి అంటే అమౌంట్ అనేది వాళ్ళు అంత బేర్ చేయలేకుండా ఉంటారు. సో చూడొచ్చు ఇక్కడ ప్రతి స్టూడెంట్స్కి వాళ్ళు ఎలా దగ్గరుండి ప్రతి ఒక్కటి నేర్పిస్తూ వస్తున్నారు. అండ్ అలాగే వాళ్ళకి మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి కూడా ఫీజ్ కన్సెషన్ అనేది కూడా వాళ్ళు ప్రతి ఇయర్ ఇలా ఏర్పాటు చేస్తారు. సో ఎవరైనా సరే ఇక్కడ స్టూడెంట్స్ కూడా మనతో ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది మీకు ఇక్కడ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? నేను 1 year నుంచి నేర్చుకుంటున్నాను. 1 year. ఎలా ఉంది ఫ్యాకల్టీ? చాలా ఫ్రెండ్గా ఉంటారు అందరూ. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నారు? 1 year నుంచి నేర్చుకుంటున్నాను. 1 year నుంచి. అండ్ అలాగే ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అందరూ చాలా బాగా చెప్తారు. సేమ్ ఫ్రెండ్స్లా ఉంటారు, అందరూ బాగుంటారు. అందరూ మెయిన్గా ఇది నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్? ఇంట్రెస్ట్. ఇప్పుడు దీనికైతే తొందరగా కొంచెం జాబ్స్ అవి ఈజీగా ఉంటాయి. మనకి దీంట్లో చదవక్కర్లొద్దు అనుకుంటారు కానీ చాలా చదవాల్సింది ఉంటుంది అన్నమాట. ఓకే. అండ్ అలాగే ఎన్ని ఇయర్స్ ఈ కోర్స్? నాది 3 years బీఎస్సీ. 3 years. అండ్ అలాగే ఇప్పుడు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు కదా, సో దానికి మీరు ఎలా రియాక్ట్? ఇక్కడైతే పక్కాగా ఇంటర్న్షిప్ అనేది ఇస్తారు, అదైతే పక్కా. కోర్స్ అవగానే ఇంటర్న్షిప్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యా, హాయ్. నీ పేరు? నా పేరు మేఘన. ఎన్ని ఇయర్స్ అయింది జాయిన్ అయ్యి? 1 year అవుతుంది. 1 year అవుతుంది. సో ఎలా ఉంది అది ఈ ఫీల్డ్లో నీ ఇంట్రెస్ట్ ఎందుకని?
నాకు ఫస్ట్ నుండే దీని మీద ప్యాషన్ ఉండే, ఇంట్రెస్ట్ ఉండే. అట్లా అని చెప్పేసి వచ్చినాను నేను. 1 ఇయర్ కోర్స్ తీసుకున్నాను. మ్యామ్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎన్నిసార్లు క్వశ్చన్స్ డౌట్స్ చేసినా కూడా ఇరిటేట్ అవ్వరు, చాలా బాగా చెప్తారు. లైక్ ఆల్ డిగ్రీ కోర్సెస్ లాగానే ఇక్కడ కూడా సెమిస్టర్స్ అలా ఉంటాయా? లాస్ట్లో ఎగ్జామ్స్ ఉంటాయి. బీఎస్సీ వాళ్ళకి ఉంటుంది ఇయర్. లైక్ ఎంత పర్సంటేజ్ స్కోర్ చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది? ఎంత అంటే నార్మల్గా చేయాలి, మినిమం చేయాలి. ఎక్కువ స్కోర్ చేస్తే ఇప్పుడు జాబ్స్ కానీ ఎక్కడికైనా వెళ్తే చూస్తారు కదా. అండ్ ప్రాక్టికల్స్ అవి ఉంటూ ఉంటాయి కదా, సో ఆ ప్రాక్టికల్స్ అనేవి ఇక్కడే కండక్ట్ చేస్తారా, బయటకు తీసుకెళ్ళి కూడా కండక్ట్ చేస్తారా? ఇక్కడ కండక్ట్ చేస్తారు, ఇండస్ట్రియల్ ట్రిప్స్ అని కూడా తీసుకెళ్తారు. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. యా, చూశారు కదా, స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరూ తమ ఇంట్రెస్ట్తోనే ఇక్కడ జాయిన్ అయ్యాము. అండ్ అలాగే ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఉంది అని కూడా చెప్తున్నారు. సో ఎవరైనా సరే తమ ప్యాషన్ గురించి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. ప్యాషన్తో ఎలాగైనా సరే ముందుకెళ్ళాలని కూడా ప్రతి ఒక్క స్టూడెంటే కాదు ఎవరైనా అనుకుంటారు. సో ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు NIFTని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.